లేని వారి పరిస్థితి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చదువమ్మా. వారు కొనపోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. నీతితోను, స్వస్థత బుద్ధితోను, భక్తితోను మనం జీవించేవారిగా ఉండాలి. వీరు పైకి భక్తి కలవారై ఉన్నారు, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించేవారిగా వారు లేరు. దేవుని యొక్క శక్తిని తునీకరించేవారిగా వారు ఉన్నారు. వారి స్థితిలో నూనె సిద్ధపరచుకోలేదు, ఆరిపోయే స్థితిలో ఉన్నాయి. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ రాత్రికాల సమయంలో మనం ఏ స్థితిలో ఉన్నాం? మన దివిటీలు మండించబడుతున్నాయా, ఆరిపోయే స్థితిలో ఉన్నాయా? ఒకవేళ ఆరిపోయే స్థితిలో ఉంటే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరొక అవకాశాన్ని నీకు నాకు ఇస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలోనైనా ఈ దేవుని యొక్క వాక్యము చేత, దేవుని మాటల చేత నీవు మండించబడితే, దేవుని ఆత్మతో నీవు నింపబడితే, దేవుని యొక్క ఆత్మ అభిషేకము నీ మీద కుమ్మరించబడుతూ ఉండిద్ది. దేవుని యొక్క ఆత్మ అభిషేకము నీ మీద కుమ్మరించబడుతున్నప్పుడు దేవుని యొక్క శక్తిని నీవు అనుభవిస్తావు. నీ మీద ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి కట్లన్నిటి నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.